ఫ్రెండ్స్, నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన టీచర్స్ సస్పెండ్. ఫ్రెండ్స్, ఈ టైటిల్ మీద అయితే ఈ వీడియో మొత్తం ఆధారపడి ఉంటుంది. మీరు వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తే గనక ఈ టైటిల్ యొక్క అర్థం ఏంటో మీకు కంపల్సరీ అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తనకు బర్త్‌డే విషెస్ తెలిపేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు ఉపాధ్యాయులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఇంతకు ఆ టీచర్లు ఏం చేశారో తెలుసా? ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబితే థాంక్స్ చెబుతారు. లేదంటే కేక్ తినిపిస్తారు. స్నేహితులు విషెస్ చెప్పి పార్టీ ఇస్తుంటారు. ఇక రాజకీయ నాయకులు పుట్టినరోజులు ఉంటే ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించుకుంటారు. తమ నాయకుడితో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకుంటారు. ఇదంతా సాధారణంగా జరిగే బర్త్‌డే వేడుకలు. ఇలా చేస్తే కిక్కే ఉంటుందని అనుకున్నారేమో ఈ స్కూల్ టీచర్లు. అందుకే తమ విద్యాశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ పుట్టినరోజును కొత్తగా జరపాలనుకున్నారు. ఇలా అత్యుత్సాహంతో వీరు చేసిన పని స్వయంగా లోకేష్‌కు కోపం తెప్పించింది. దీంతో సదరు టీచర్లు ఉద్యోగానికే గండం వచ్చింది. అయితే ఇంతకో ఈ టీచర్లు లోకేష్ బర్త్‌డే ఎలా జరిపారో తెలుసా? జనవరి 23న అంటే నిన్న గురువారం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సమయంలో లోకేష్ దావోస్‌లో ఉన్నారు. తన బర్త్‌డే వేడుకలపై దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఎకనామిక్ ఫోరం సదస్సులో బిజీగా గడిపారు. కానీ ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఏపీలో లోకేష్ బర్త్‌డే వేడుకలు జరిపారు. లోకేష్ బర్త్‌డే సందర్భంగా కొందరు బ్యానర్లు, కటౌట్లు కడితే మరికొందరు కేక్స్ కట్ చేశారు. మరికొందరు రక్తదానాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న బర్త్‌డే కాబట్టి టీడీపీ శ్రేణులు యమ జోష్‌తో ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే టీడీపీ శ్రేణులు, అభిమానులు చివరకు లోకేష్‌ను ఇష్టపడే సామాన్యులు కూడా సోషల్ మీడియా వేదికను లేక ఇతర మాధ్యమాల ద్వారా బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం జడ్పీహెచ్ హై స్కూల్ టీచర్స్ మాత్రం కొద్దిగా ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నిష్పక్షపాతంగా ఉండకుండా లోకేష్‌పై అభిమానాన్ని చాటాలని తాపత్రయపడ్డారు. ఇందుకోసం స్కూల్ విద్యార్థులను ఇబ్బంది పెట్టారు. విద్యార్థులందరినీ మైదానంలోకి తీసుకువచ్చిన టీచర్లు వారిని వరుస క్రమంలో కూర్చోబెట్టారు. పైనుండి చూస్తే హ్యాపీ బర్త్‌డే లోకేష్ సార్ అని కనిపించేలా జాగ్రత్త పడ్డారు. ఇదంతా ఓ డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు విద్యార్థులను ఇబ్బంది పెట్టిన టీచర్లపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. అయితే సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన వీడియోపై లోకేష్ స్పందించారు. జంగారెడ్డిగూడెం జడ్పీహెచ్‌హై స్కూల్ తన బర్త్‌డే వేడుకలు నిర్వహణ కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మనస్తాపానికి గురి చేసిందని లోకేష్ అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏలూరు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు లోకేష్. అలాగే భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు లోకేష్. ఎక్స్ వేదిక కూడా ఈ వ్యవహారంపై స్పందించారు లోకేష్. ఈ వీడియోను నేను చూసా. బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రతి విద్యార్థికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ పిల్లలతో ఇలా చేయించడం తగదని స్కూల్ యాజమాన్యానికి సూచిస్తున్నాను. పిల్లల సమయం చాలా విలువైనది. వారికి విజ్ఞానాన్ని అందించే, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసే అకాడమిక్ అదేవిధంగా లేదా ఇతర కార్యకలాపాల కోసం ఉపయోగించేలా చూడాలి. కాబట్టి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడండి అంటూ లోకేష్ చురకలు అందించేలా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పాఠశాలల విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అతీతం తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేష్ అన్నారు. అయితే ఈ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇలాంటిది విద్యార్థులతో తనకు పుట్టినరోజు చెప్పేందుకు సదరు ఉపాధ్యాయులు చేసిన పని ఆనందాన్ని ఇవ్వకపోగా మనస్తాపాన్ని కలిగించిందని అన్నారు. కాబట్టి మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని లోకేష్ స్పష్టం చేశారు. ఇక జాతీయ బాలికా దినోత్సవంపై కూడా లోకేష్ స్పందించారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారు. రాష్ట్రంలో బాలికల హక్కులు అదేవిధంగా విద్య, ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. బాలికల పట్ల వివక్షను అందరూ విడనాడాలి. వారికి స్వేచ్ఛనివ్వాలి. అందరం కలిసికట్టుగా లింగ అసమానతలను పూర్తిగా రూపుమాపుదాం. కుటుంబాలు అదేవిధంగా సమాజం, దేశాన్ని నిర్మించడంలో మహిళలదే కీలక పాత్రని గుర్తుంచుకోవాలి. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు నా శుభాకాంక్షలు అంటూ ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.